श्रील प्रभुपाद की जय। श्री गौर निताय की जय। यच्च मन्युमसुरश्च हतस्त्वयाद्य मोदेत साधुरपि वृश्चिकसर्पहत्या लोकाश्च निर्वृतिमिताः प्रतीयन्ते सर्वे रूपं नृसिंह विभयाय जनाः स्मरन्ते। కనుక ఓ నృసింహదేవ, అసురుడైన నా తండ్రి హిరణ్యకశిపుడు ఇప్పుడు వధింపబడినందున దయచేసి క్రోధము వీడుము. కాబట్టి నువ్వు ఎందుకు కోపాన్ని విడిచిపెట్టాలి? ఆయన కోపానికి కారణం ఏమిటి? హిరణ్యకశిపుడు చేసినటువంటి అధర్మపరమైనటువంటి పనులు. సో ఆ చేసినటువంటి కార్యాలు చేసినటువంటి హిరణ్యకశిపుడు చనిపోయాడు కాబట్టి నువ్వు కోపం విడిచిపెట్టు. అంటే భగవానుడికి కూడా కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే ధర్మవర్తనుడు కానప్పుడు, ఆ ధర్మవర్తనుడు కానటువంటి వ్యక్తి యందు ఆయనకి కోపం వస్తుంది అన్నమాట. కాబట్టి సాధు పురుషులు కూడా తేళ్ళు పాములు చచ్చుటిచే సంతోషించినట్లు ఈ దానవుని మరణంచే సర్వలోకములు గొప్ప సంతృప్తిని పడిసినవి. ఇప్పుడు సాధువులు వారి సాధన చెయ్యాలి. భగవంతుని పొందడం కోసం కొంచెం కఠినమైనటువంటి శ్రమ చేస్తూ ఉండాలి. అవి చేసినప్పుడు వారికి అవరోధంగా సహజంగా ఏంటుంటాయంటే దోమలని, పాములని, తేళ్ళని, క్రూర మృగాలని ఇవన్నీ కూడా వారికి ఆటంకకరంగా ఉంటూ ఉంటాయి. దేనికోసం ఆటంకం? వారి యొక్క సాధనకి ఆటంకం అవుతూ ఉంటాయి. ఒకవేళ అవి చనిపోయి అనుకోండి, వారి సాధనకి ఏమి ఇబ్బంది లేదు, వాటి మీద ఏమీ కోపం లేదు వీళ్ళకి. సహజంగా వీటి సాధనకి ఎవరైతే ఆటంకం కలిగిస్తున్నారో ఆ ఆటంకం తీరిపోతే వాళ్ళకి ఇబ్బంది లేదు. కాబట్టి సాధు పురుషులు కూడా ఆనందించేటువంటి స్థితి ఏమిటి అంటే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, అంటే పాములు తేళ్ళు చనిపోతే పోండి ఈరోజు చక్కగా మనం సాధన చేసుకోవచ్చు అని ఎలా అయితే అనుకుంటారో, అలాగనే ఈ హిరణ్యకశిపుడు చనిపోవడం పాముతోని తేలుతోని పోల్చాయన్నమాట. అవి లోకానికి ఉపకారం చేయకపోగా ఎప్పుడు అపకారం, అంటే ప్రాణాలు తీసేటువంటి స్వభావం అన్నమాట. అటువంటి వాడే నా తండ్రి కూడా. ఈ దానుని మరణం నుంచి సర్వలోకములు గొప్ప సంతృప్తిని పొందినవి. కాబట్టి నువ్వు ఆ కోపాన్ని విడిచిపెట్టవచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. జనులు ఇప్పుడు తమకు సుఖము కలుగగలదని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. భయ నివృత్తికై వారిని ఎల్లప్పుడూ నీ మంగళమయ రూపమునే స్మరింపగలరు. ఏమంటే ఇప్పుడు మనకు భయం కలిగింది అనుకోండి, భయం నుండి మనం బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా భగవన్ మహిమలు కీర్తిస్తూ ఉండాలి. భగవద్ రూపాన్ని మన హృదయంలో ప్రతిష్ఠింపజేయాలి. అలా చేసినట్టయితే మన యొక్క భయం అంతా కూడా పోతుంది. అసలు భయం ఉండదు. అసలు మనకు భయకారకం ఏమిటి? మృత్యు వస్తుందనో, లేకపోతే మన యొక్క ఏవైనా పోతాయేమో అని భయం వస్తూ ఉంటుంది. కానీ కృష్ణుడు కూడా ఆశ్వాసిస్తున్నాడు భగవద్గీతలో, యోగక్షేమం వహామ్యహం అని చెప్పేసి. ఎప్పుడు యోగక్షేమం వహామ్యహం అవుతుంది? భగవానుడు తృప్తి నొందినప్పుడు, అంటే మనం ధర్మయుతంగా భగవత్ శరణాగతులమైనప్పుడు మన యోగక్షేమాలు ఆయన వహిస్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడు మనకు భయం అనేది ఉండదు. అంతే కదా. బాణాసురుడు భయం వేస్తుంది అనమాట. ఎంతో పూర్వం మా రాక్షసులందరూ కూడా శివుడికి లేకపోతే బ్రహ్మకి తపస్సు చేశారు, కానీ వారు పదే పదే చంపబడుతూ ఉండేవారు. మళ్ళీ భయం వేస్తూ ఉండేది. మరి భయం నుండి బయటపడాలంటే శివుడు ఎక్కడో ఉండి వరం ఇచ్చి వెళ్ళిపోతున్నాడు కానీ కాదు, శివుడు మన పక్కనే ఉండాలి అనుకున్నాడు అనమాట. కానీ శివుడు పక్కనే ఉన్నప్పటికీ కూడా తను పూర్తిగా అపజయింపాలయ్యాడు. మృత్యువాత పడడానికి సిద్ధపడ్డాడు కూడా. కానీ ఎవరి కృప వలన మనం ఆ భయం నుండి బయటపడతామంటే ముకుందుని యొక్క కృప వలన. అదే ప్రహ్లాదుడు బోధిస్తున్నాడు అనమాట. అప్పుడు కూడా ఆ బాణాసురుని రక్షించింది కూడా ప్రహ్లాదుడే. కాబట్టి భగవానుని ఎవరైతే హృదయంలో ప్రతిష్ఠించుకుంటాడో శ్రీకృష్ణ భగవానుని, అటువంటి వాడు ఎప్పుడు తన యొక్క యోగక్షేమాల కోసం తాను భీతి చెందనవసరం లేదు. భగవంతుడి యొక్క కృపలోకి వెళ్ళిపోతాయి, భగవద్ అధీనంలోకి వెళ్ళిపోతాయి అవి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఎల్లప్పుడూ నీ మంగళ రూపమే స్మరించవలను. ఇక్కడ ఇంకోటి చెప్తున్నారంటే గొప్ప సంతృప్తిని పడిసినవి. జనులు ఇప్పుడు తమకు సుఖము కలగగలదని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఎవరు? హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత సుఖం మన హృదయంలో కూడా హిరణ్యమయమైనటువంటి ఆశ, అంటే బంగారము లేక ధనం మీద ఆశ ఉంటుంది. ఎప్పుడూ కూడా సుఖాన్ని, శరీరానికి సుఖాన్ని ఇవ్వాలి అనే ఆశ ఉంటుంది. ఈ రెండు నీ హృదయంలో ఉన్నంతకాలం నీకు సుఖం కలగదు. నిజంగా సుఖం కోసమే ఆ రెండు అనుకుంటాం,
కానీ ఆ రెండింటి కోసం మనం పరిగెడుతున్నంత కాలం నీకు సుఖం ఉండదు. ఇప్పుడు ఆ రెండింటిని చంపినప్పుడు నీకు సుఖం కలుగుతుంది. ఇటువంటి సుఖం ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ స్థానంలో భగవానుడు ఉన్నప్పుడు ఆ రెండింటి మీద ఆశ కోల్పోతూ ఉంటాం, ఆశ పోతూ ఉంటుంది. అంతవరకు మనకు ఆ ఆశ ఉంటూ ఉంటుంది, మనకు సుఖం కూడా కలగదు. హరే కృష్ణ. శ్రీ ప్రభుపాదికి జై. శ్రీ గోవింద.